హాయ్ ఫ్రెండ్స్. 'త్రిబుల్ ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'దేవర'. రామ్ చరణ్ వచ్చేసి 'గేమ్ చేంజర్' మూవీలో నటిస్తున్నారు. 'దేవర' మూవీకి కొరటాల శివ డైరెక్టర్. 'గేమ్ చేంజర్' మూవీకి శంకర్ డైరెక్టర్. ఈ 2 సినిమాలపై మంచి హైప్ అయితే ఉందన్నమాట. ఈ 2 సినిమాలకు ఒకే ఒక పోలిక గూడా ఉందన్నమాట. అది కూడా అనుకోకుండానే ఈ 2 సినిమాల సెటప్పులు ఒక్కటే అని తెలుస్తుందన్నమాట. తండ్రి ఆశయాన్ని బ్రతికించడం కోసం పోరాడే కొడుకుల కథ అన్నట్లుగా తెలుస్తుంది. 'గేమ్ చేంజర్', 'దేవర' ఈ 2 చిత్రాల్లో హీరోలిద్దరూ కూడా 2 పాత్రల్లో నటిస్తున్నారన్నమాట. తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారు. ఫ్లాష్ బ్యాక్‌లో తండ్రి తనకు అత్యంత సన్నిహితుల చేతిలో నమ్మక ద్రోహానికి గురవటం, దానిపై కొడుకులు రివెంజ్ తీర్చుకోవటం ఈ 2 కథల్లోనూ ఉమ్మడిగా కనిపించే లక్షణాలన్నమాట. 'గేమ్ చేంజర్' పూర్తిగా పొలిటికల్ డ్రామా అన్నమాట. 'దేవర' మూవీ వచ్చేసి యాక్షన్ జోన్‌లో తీర ప్రాంతంలో సాగే కథ అన్నమాట. ఈ 2 సినిమాల్లో హీరోలిద్దరూ 2 గెటప్‌లో కనిపిస్తున్నారన్నమాట. ఎన్టీఆర్, చరణ్ ఒకే సెటప్‌లో ఉన్న కథల్ని ఎంచుకోవటం అనుకోకుండానే జరిగిందన్నమాట. 'దేవర' మూవీ అయితే 2 భాగాలుగా రిలీజ్ కాబోతుంది. మొదటి పార్ట్ వచ్చేసి సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. 'గేమ్ చేంజర్' మూవీ వచ్చేసి ఒక పార్ట్ గానే రిలీజ్ కాబోతుందన్నమాట. ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. మరి చూడాలి ఈ 2 చిత్రాలు ఎలాంటి హిట్ అందుకుంటుందనేది. ఒకే సెటప్‌లో ఉన్న ఈ 2 చిత్రాలు ఎలాంటి హిట్ అందుకుంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.